హలో హలో నమస్కారం అండి. హలో అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు వరలక్ష్మి అండి, భోగర్ నుంచి మాట్లాడుతున్నాను. వరలక్ష్మి గారు, మీకు ఉన్నటువంటి సమస్య ఏంటో చెప్పండి. హైపర్ థైరాయిడ్ ఉన్నారండి, హార్ట్ ప్రాబ్లం. హైపో ఇంకొకసారి చెప్పరా? హైపర్ థెర్మో. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. కొంచెం మీరు టీవీ చూడకుండా టీవీ నుంచి దూరంగా వచ్చేసి మాట్లాడండి వరలక్ష్మి గారు. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది అందుకని. హైపర్ థెర్మో. హైపర్ ఫార్మాస్యూటిక్, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్, నాకు అర్థం కాలేదు, నేను చెప్తున్నా. హైపర్ ఫార్మాస్యూటిక్ అంటే ఊపిరితిత్తులో బీపీ అన్నారండి. ఓకే, ఓకే నేను చెప్తానండి. పల్మనరీ హైపర్ టెన్షన్ అంటారు. ఓకే, అది హైపర్ని పల్మనరీని కన్ఫ్యూజ్ చేశారు. ఓకే, పల్మనరీ హైపర్ టెన్షన్ ఏంటంటే పల్మనరీ అంటే ఊపిరితిత్తుల్లో, హైపర్ టెన్షన్ బీపీ ఎక్కువగా ఉంది, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది. అది నాకు అర్థమైందండి మీ సమస్య. దీని రెండు రకాలు ఉంటుంది. ప్రైమరీ పల్మనరీ హైపర్ టెన్షన్ అంటాను, సెకండరీ పల్మనరీ హైపర్ టెన్షన్ రెండు రకాలుగా ఉంటుంది. పల్మనరీ హైపర్ టెన్షన్ అంటే మామూలుగా మన లంగ్స్లో ఉన్న బ్లడ్ ప్రెషర్ అరౌండ్ 17 ఉండాలి. పల్మనరీ క్యాపిలరీ వెజ్ ప్రెషర్ అంటారు, అది 17 ఉండాలి. అది కనుక 24 వరకు మన బాడీ బేర్ చేయగలుగుతుంది. అదే 24 నుంచి దాటిపోయింది అనుకోండి, దాన్ని పల్మనరీ హైపర్ టెన్షన్ అంటారు. దీనిలో మళ్ళీ 3 కేటగిరీస్ ఉంటాయి. 30 to 45 అయితే మైల్డ్, 45 to 65 మోడరేట్, అండ్ 65 to 90 అండ్ అబోవ్ విల్ బి సివియర్ పల్మనరీ హైపర్ టెన్షన్. ఇది ఎందుకు వస్తుంది చాలామందిలో, దీన్ని ఎలోపతిలో మనం ఏం చేస్తే ఇడియోపతిక్ అంటాం. ఇడియోపతిక్ అంటే మాకు తెలియదు అని చెప్తున్నాం. ఓకే, దాని అర్థమైంది. ఇడియోపతిక్ ప్రైమరీ అంటే ప్రైమరీ పల్మనరీ హైపర్ టెన్షన్ అంటే యూజువలీ ఇడియోపతిక్, మాకు తెలియదు అనమాట. ఏమవుతుంది ఇక్కడ అంటే లంగ్స్లో ఫైబ్రోసిస్ ఫామ్ అవుతుంది. అంటే లంగ్స్ గట్టిపడిపోతున్నాయి. ఎందుకు గట్టిపడిపోతున్నాయి తెలీదు. సో ఇది ఎలోపతిలో తెలియదు కాబట్టి ఇది డెఫినెట్గా ఆయుర్వేదం మాత్రమే మీకు ఒక ఆన్సర్. క్విక్గా నేను ఒక ఆన్సర్ చెప్తాను చూడండి. నేను ఇప్పటివరకు దీన్ని ఐఎల్డి అని కూడా అంటారు, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అని అంటారు కొంతమంది, లేకపోతే ప్రైమరీ పల్మనరీ హైపర్ టెన్షన్. దీనికి బొజాంటాన్ అని చెప్పి రకరకాల, లేకపోతే ఫాస్ఫోడైఎస్ట్రేస్ ఇన్హిబిటర్స్, లేకపోతే మన వయాగ్రా అనే డ్రగ్స్, ఇది కూడా ఇస్తూ ఉంటారన్నమాట కొంతమంది ఇలా ఎలోపతిలో. అంతకంటే ఈ ఫైబ్రోసిస్ని కానీ హైపర్ టెన్షన్ని కానీ తగ్గించే మందులు ఎలోపతిలో లేవు. ఇలా ఉన్నది కాబట్టి తప్పక ఆయుర్వేదిక నిపుణుల్ని సంప్రదించండి. దీనికి నేను కారణాలు క్విక్గా చెప్తాను. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మన బాడీలో ఇప్పుడు లంగ్స్ అనేవి కఫ అధిష్టానము అని అంటారు ఆయుర్వేదంలో. కఫం అంటే అక్కడ ఎప్పుడు కఫతత్వం ఎక్కువ ఉండాలి. అలా కాకుండా గనక కొంతమంది ప్రొఫెషనల్ హెజార్డ్స్ వల్ల కానీ, లేకపోతే ఎక్కడైతే అంటే ఆయుర్వేద ప్రకారంగా వాతము కానీ పిత్తము కానీ ఎక్కువ ఉన్న ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అని అంటే, లేకపోతే ప్రొఫెషనల్ హెరాజ్ కొంతమంది కొన్ని కెమికల్స్ ఇప్పుడు బ్రీదింగ్ చేస్తారు. ఆ కెమికల్స్ వల్ల కూడా లంగ్స్ డ్రై అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఏ కెమికల్స్ అంటే ఏవైతే వాతాన్ని కానీ పిత్తాన్ని కానీ పెంచుతాయో, వాతానికి ఒక గుణం చెప్పారు మన ఆయుర్వేదిక నిపుణులు. దానికి ఏంటి? రూక్షణము. వాతం వల్ల డ్రై అయిపోతుంది. రూక్షణం అంటే డ్రై. ఖర అంటే గరుగ్గా అయిపోతుంది. సో ఎక్కడ వాతం పేరుకుంటుందో అక్కడ ఖర, లఘు అండ్ రూక్షణ ఇఫెక్ట్స్ వస్తాయి కాబట్టి డ్రై అయిపోతుంది. సో సింపుల్గా చెప్పాలంటే లంగ్స్లో కనుక వాతం పెరిగిపోతే ఆటోమేటిక్గా లంగ్స్లో ఫైబ్రోసిస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పిత్తం వల్ల కూడా అవ్వచ్చు. సో కాబట్టి మీరు తప్పక ఆయుర్వేద నిపుణుల్ని సంప్రదించండి. వాళ్ళు మాత్రమే మీకు సరైన క్యూర్ ఇవ్వగలుగుతారు. క్యూర్ కాకపోయినా అట్లీస్ట్ మీకు ఉపశమనం కలుగుతుంది. నాకు మొట్టమొదటి పేషెంట్ 2008 సంవత్సరంలో కలిశారు. ఆవిడకి కరెక్ట్గా 6 నెలలే ఉందని చెప్పారు. ఎందుకంటే ఆవిడ ప్రెషర్ ఆల్రెడీ 98 అయిపోయింది, 98. మామూలుగా 17 ఉండాల్సిన ప్రెషర్ 97 వెళ్ళిపోయింది. ఏది లంగ్స్లో. ఇంకా మీకు కరెక్ట్గా 6 నెలలే టైం ఉందంటే బై గాడ్స్ గ్రేస్ 15 సంవత్సరాల తర్వాత ఈరోజు కూడా ఆవిడ హెయిల్ అండ్ హెల్దీ ఉన్నారు. అలా ఇద్దరు కాదండి, పేషెంట్స్ చాలామంది ప్రైమరీ పల్మనరీ హైపర్ టెన్షన్తో. ఒకసారి ఇప్పుడు రీసెంట్గా మా క్లినిక్ అడ్వాంటేజ్ ఏంటంటే అండి, మా దగ్గర ఆయుర్వేద నిపుణులు, ఎలోపతి నిపుణులు, అలానే ఫార్మ్ డి నిపుణులు కలిపి మేము ఏం చేస్తామంటే ఒక పాలీ సైంటిఫిక్ ఆయుర్వేద అనే ప్రక్రియ ద్వారా ట్రీట్మెంట్ ఆఫర్ చేస్తున్నాం. దీనిలో
బెస్ట్ ఇన్ ద వరల్డ్, అంటే బెస్ట్ ఆఫ్ అలోపతి, బెస్ట్ ఆఫ్ ఆయుర్వేద అండ్ బెస్ట్ ఆఫ్ ఫార్మడీ మనం తీసుకొని ఇంటిగ్రేట్ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ వచ్చినాయండి. అంటే మోదీ గారు అన్నట్టు సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నట్టు అన్ని డిసిప్లిన్స్ని తీసుకోవడం వలన రీసెంట్గా ఒక పేషెంట్ అండి ఆక్సిజన్ పెట్టుకుని, ఆక్సిజన్ తీస్తే నేను కొలాప్స్ అయిపోతానండి, ఆయన ఆక్సిజన్ పెట్టుకుని వచ్చాడు. నెక్స్ట్ టైం ఆయన నడుచుకుంటూ పైన 2 monthsలో హీ వాక్డ్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో మాది ఉంటే సార్ నేను స్టెప్స్ వాక్ చేసి వచ్చానని చెప్పారు. ఇలా చాలామంది కార్డియాలజిస్ట్ ఇప్పుడు రిఫర్ చేస్తూ ఉంటారు మనకి పేషెంట్స్ని బై గాడ్స్ గ్రేస్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి.